కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడబోతోంది. తెలంగాణ నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. వీరిలో కొత్త ప్రభుత్వంలో కొలువుదీరేదెవరు? ప్రస్తుతం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా? ఇంకో సీనియర్కి ఇస్తారా? లేదంటే మహిళా నేతను కేంద్ర మంత్రిని చేస్తారా? మోదీ మదిలో ఎవరున్నారు? వాచ్ ది స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించుకుని భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఉత్తరాదిన బీజేపీ బలం తగ్గడంతో ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎంపీల బలం బీజేపీకి ఆక్సిజన్లా మారింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా? ఆయన్ను కొనసాగిస్తూ మరొకరికి ఛాన్స్ ఇస్తారా? కిషన్ రెడ్డికి మంత్రి పదవి కంటిన్యూ చేయకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇంకెవరికి అవకాశం వస్తుంది? ఇతర సామాజిక వర్గాల నుంచి కేంద్ర కేబినెట్ అదృష్టం ఎవరిని వరించబోతోంది? గెలిచిన 8 మంది ఎంపీలు ఇలా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తమకే ఛాన్స్ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కేంద్రంలో మంత్రులు ఎవరనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని యథావిధిగా కేంద్ర మంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. లేదంటే కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించి పార్టీ కోసం వాడుకోవచ్చుననే చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని, పార్టీయే మా శ్వాస అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీలో ఎప్పుడు ఉంటుంది, పార్టీలో ఎప్పుడు ఉంటాం. మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీయే మా శ్వాస, పార్టీయే మాకు మరి లక్ష్యం. కాబట్టి పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా. జాతీయ అధ్యక్షుడు అవుతారు అనేటువంటి కోపం ఉందా మీకు? ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో కేబినెట్ లో బెర్త్ ఖచ్చితంగా దక్కుతుందనే నమ్మకంతో సంజయ్ ఉన్నారు. మల్కజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కూడా మోదీ గుడ్ లుక్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో ఈటెల రాజేందర్ ఉన్నారు. తెలంగాణ బీజేపీ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎంపీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఈసారి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కవచ్చని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా 30 మంది మహిళా నేతలు ఎంపీలుగా గెలిచారు. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ లాంటి నేతలు పరాజయం చెందడం కూడా డీకే అరుణకు కలిసి రావచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. కిషన్ రెడ్డిని పార్టీ సేవల కోసం వాడుకుంటే రెడ్డి సామాజిక వర్గం మహిళా కోటాలో జేజమ్మకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కి కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో నేరుగా సంబంధాలున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. మరి మోదీ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.